చిన్న పీఠం పెద్ద వేటు వేసిందుళ్ళు తెలుసు కదా అందరికీ. మొన్న యాదగిరి గుట్టలు అయినటువంటి పంచాయతీ మొత్తం మీద అయితే ఆగం ఉన్నది. మళ్ళా పరిస్థితి కొత్త ఆలయ ఈవోను కూడా నియమించిర్రంట. పాపం ఆ సార్కు ఏం తెలియదు. ఇగో ఇట్లా చాలా డౌట్లు ఉన్నాయి మళ్ళా యాదగిరి గుట్టం పంచాయతీ మీద. ఇక చూపిస్తున్నా చూడుండ్రి. అరే రే, చిన్న పీఠం కథ పెద్ద వేటుకే దారి తీసిందుల్లో మొన్న యాదగిరి గుట్టలైన బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు కదా మన సీఎం సారు. పెద్ద సీఎం సార్ కు పెద్ద పీఠము, చిన్న సీఎం సార్ కు చిన్న పీఠం, ఇదెక్కడి న్యాయమని పెద్ద పంచాయతీ నడిచింది. మళ్ళా ఆఖరికొస్తే బట్టి విక్రమార్క సారే బదులిచ్చిండు. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. గిట్లా ఎప్పుడు తప్పిదం కావద్దని గుడి పెద్దలు 10 పెద్ద పీటలు కొన్నారు. ప్రోటోకాల్ విషయంలో పొరపాటు కావద్దని. ఇంతటితో నాగలేదులో ఈ పంచాయతీ. చిన్నపీఠం పెద్ద వేటు వేసింది గుడి పెద్ద మీద. ప్రోటోకాల్ విషయంలో పొరపాటు చేసిన ఈవోను బదిలీ చేసింది. ఇక కొత్త ఈవోను పెట్టింది. ఇక గీము చట్టినోళ్ళు తెలిసి అయ్యిందో లేక పొరపాటైందేమో గాని చిన్నపీఠం కోసం పెద్ద వేటే పడింది పో అనుకుంటున్నారు.